గొప్ప విషయం. ఎవ్వరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హక్కులు కల్పించిన సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిఎస్ గారికి, అందరికీ వాళ్ళు నాకన్నా చిన్నాళ్ళు అయిపోయారు వయసులో, లేకపోతే పాదాబంధనం చేయాలి. అలాంటి మంచి కార్యక్రమం చేశారు. ఒక్క రూపాయి ఖర్చు అవ్వాలి. ఎవరిని అడిగితే చెప్పండి, ఒక్క రూపాయి ఖర్చు. గత పాలకులు వ్యక్తిగత లాభం కోసం ఆ కలెక్టర్ గారిని వెళ్ళి అడిగితే ఇది సాధ్యం కాదన్నారు. ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసిన ప్రభుత్వం ఇది. అందుకని నేను అభినందిస్తున్నాను. అలాగే నా జీవితంగా ఎమ్మెల్సీ చేశా, ఎమ్మెల్యే చేశా, మంత్రి చేశా. కానీ ఇంతమంది జీవితాల్లో ఈ ముఖ్యమంత్రి గారు చేసిన పని వల్ల ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడూ జరగలేదు. నిజంగా సంతోషంగా ఉంది. నాకు నిద్ర పట్టట్లా. అతి కష్టమైన కొల్లేరు సమస్యకు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్యావరణాన్ని కాపాడుతూనే వందల ఏళ్ల నుంచి అక్కడ బతుకుతున్న కొల్లేరు ప్రజలకు అలాగే జిరాయితీ భూములకి శాశ్వత పరిష్కారం ఇస్తానికి జరుగుతుంది. మీరు ఎవ్వరికి కాళ్ళకి దండం పెట్టకల్లా చేసిన అలా చేసి పెట్టినారు కొల్లేరుకి. అలాగే ఆక్వాకల్చర్లో 2014 నుంచి 19 దాకా ఒక గోల్డెన్ పీరియడ్. దాదాపు ఈ మండలం రాష్ట్రంలో 662 తలసరి ఆదాయం నెంబర్ 1, నెంబర్ 2 కైకలూరు. ఇంత ఆదాయం వస్తానికి కారణం వాళ్ళు తీసుకుని ఉంది. దీనికి కారణం ప్రభుత్వం ఆ రోజు అన్నీ చేసింది. ఏది కావాలంటే 100 కోట్ల విలువైన ఉచిత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది. అలాగే 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 55 కోట్లతో 220 kV సబ్స్టేషన్ పెడుతున్నారు. గోపారంలో 4 సబ్స్టేషన్ 15 కోట్లతో పెడుతున్నారు. ఒక 14 కోట్లు లైన్స్ అనేసి 84 కోట్లు ఒక్క విద్యుత్లో ఖర్చు పెడుతున్నారు. అలాగే ఈ మంచి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డ్రైన్స్ని 100కి 100 పాళ్ళు తవ్వేశాం, అన్ని డ్రైన్స్ని. అలాగే పట్టిసీమకి నీరు కొల్లేరు నుంచి ఉప్పుటేరుకు వస్తానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే గోదావరి నీరు ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి ఎప్పుడు ఎక్సెస్ అయినా ఉప్పుటేరులోకి వెళ్తే అది ఆక్వా రైతులకి ఉపయోగం పడుతుంది. అలాగే నరేగాలో 5 ఏళ్ళు 13 కిలోమీటర్లు వేశారు. కిందటి సంవత్సరం 33 కోట్లతో 39 కిలోమీటర్లు. వాళ్ళు 5 ఏళ్ళు వేసిన దానికి 3 రెట్లు ఒక ఏడాదిలో వేసాం. ఆలోచించండి ఎంత గొప్ప పని. అలాగే ఈ ఏడాది మొదటి పోర్షన్లో నరేగా 10 కోట్లతో 16 కిలోమీటర్లతో ఇప్పుడు రాబోయే రామ్జీలో మిగిలిన రోడ్లు వేస్తారు. అలాగే ఈ సంవత్సరం పంచాయతీ రాజులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీ రాజులో 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. మీకు తెలుసు కైకులూరులో 2024 రోడ్లు ఎట్లా ఉన్నాయో 54 కోట్లతో ఈ రోడ్లను అభివృద్ధి చేశారు ఆర్ఎండ్బిని. అలాగే గత ప్రభుత్వంలో నడకన నడుస్తున్న నేషనల్ హైవేని వాళ్ళు ఎలా తయారవుతుందో చూడండి, నేషనల్ హైవే. అలాగే సీఎం రిలీఫ్ కింద 7,44,00,000 ఇచ్చారు సీఎం గారి హెల్త్ రిలీఫ్ కోసం. అలాగే భక్తులకి నమ్మకమైన అతి పురాతనమైన మన పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2019కి ముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను, పిచ్చ మొక్క నాటి మంచి కాయలు కాయమంటే కాయదు. కానీ ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని మనం ఒక అవకాశం ఇస్తే ఏం చేశారండి? ఈ అవకాశాన్ని అభివృద్ధికి కాకుండా అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టించారు. గొడ్డలి పార్టీ బాబాయిని చంపి తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకోకుండా వాళ్ళ కుటుంబాన్నే బాధపెట్టారు. మనకేం చేస్తారని ఒకసారి ఆలోచించండి. అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అధికారం వచ్చిన తర్వాత అది శాశ్వతం అనుకుని అంతఃపురాల్లో కూర్చుని అన్ని కుట్రలు చేశారు. అలాగే ఇప్పుడు అధికారం కోసం కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్తో వెళ్ళి రఫా అని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గొడ్డలి పార్టీ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, మీ పక్క వాళ్ళకి ఓళ్ళల్లోకి వెళ్ళి చెప్పండి. చిన్న ఇబ్బందులకి గొడ్డలి పార్టీ అవకాశం వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఉరేసిన వాళ్ళం అయిపోతామని చెప్పండి. అలాగే మీరు చూస్తున్నారు 16,000 మందికి డిఎస్సీలో ఇస్తే ధర్నాలు, ఎన్ని అబద్ధాలతో ఆ ధర్నాల్లో కూడా జంజీ ఎవ్వరూ లేరు. నాయకులు 2-3 ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టి ధర్నాలు చేస్తున్నారు. అలాగే
కోర్టుల్లో దాదాపు ఇప్పటికి అన్ని కోర్టులు 300 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా వాళ్ళకి సిగ్గులేదు. మనం ఏది చేసినా మన పిల్లల భవిష్యత్తు గురించి చేస్తాం. దానికి మనం మంచి ప్రభుత్వం కావాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, ఎవరి మీద కాదు, మీ అందరి మీద ఉంది. ఆక్వా రైతులకి కష్టం తీరాలంటే ప్రభుత్వం తరఫున చేయవలసింది 3: ఒకటి నీళ్ళు ఇస్తాం, 2 రోడ్లు వేస్తాం, తర్వాత కరెంటు సబ్సిడీ జీవో పాస్ అయిపోయింది. గవర్నమెంట్లో క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రేపు జీవో ఇచ్చి ప్రకటించి రైతులందరికీ ఆక్వా రైతులకు ₹1.5కి పాత ప్రభుత్వం లాగా ఆక్వా నాన్ ఆక్వా జోన్ లేవు, అందరికీ ₹1.5 కరెంట్ ఇస్తున్నారు. ఎల్లుండే దాన్ని రేపే అమల్లోకి వస్తుంది. ఈ ఇంత మంచి చేస్తున్న మన ప్రేమిత ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతాను, ఇంత మన నియోజకవర్గానికి మనకి ఇంత మంచి చేస్తున్న నియోజకవర్గానికి మీరందరూ లెగిసి నుంచుని చేతులెత్తి భద్రత తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అందరూ. కూర్చోండి. ఈ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు చేపల చెరువులో ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి, తాగునీరు సమస్య ఉంది. అలాగే ఈ 305 రోజులు హెవీ లారీలు వస్తున్న రోడ్ల సమస్య, బ్రిడ్జిల సమస్య ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి పరిష్కారం తప్పకుండా చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే చివరిగా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి, కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి గొడ్డలి పార్టీ శక్తియుక్తుల అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ఐక్యతను కొనసాగించాలి. కైకలూరు నియోజకవర్గంలో మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇంత మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే మనం జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. విధ్వంసం, వినాశనం, విపరీత బుద్ధి, కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డలి పార్టీ అనే విషయాన్ని ఎప్పటికీ మరవద్దు. కైకలూరు ప్రజల కళలను సాకారం చేసిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సదా కృతజ్ఞత చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్.